మారేడుమిల్లి పోలీసులు ఫ్యామిలీ ముసుగులో రవాణా చేస్తున్న 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సిఐసిహెచ్ గోపాలకృష్ణ, ఎస్ఐకే పార్థసారథి ఎడ్లకొండ రహదారి మార్గంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 మహిళలు, ఒక యువకుడిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు 10,000 రూపాయల నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ, నిందితులు తక్కువ ధరకు ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఢిల్లీలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. వీరు 3 చిన్నపిల్లలను వెంటబెట్టుకుని రవాణా చేస్తున్నారని చెప్పారు. అల్లూరు జిల్లా పోలీసులు గంజాయి రవాణా నిర్మూలించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిఐ, ఎస్ఐలను అభినందించారు. మారేడుమిల్లి సర్కిల్ గుత్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలో మన పోలీస్ గాంజాను తీసుకెళ్లి ఒక కార్ని సీజ్ చేయడం. సో ఆ కార్లో సుమారుగా 150 కేజీల వరకు గాంజా ఉన్నట్లు మనం గుర్తించాం. మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు మనం వెళ్ళి అక్కడ సరిగ్గా వెహికల్ చెకింగ్ చేస్తూ గుత్తేడు ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా వెహికల్ చెకింగ్ చేస్తున్న తరుణంలో మనకు ఒక టాటా ఇండికా కార్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఈ 3 ముద్దాయిలు గాంజాను తీసుకురావడం జరిగింది. సో ఆ టాటా ఇండికా విస్టా వెహికల్లోనే వీళ్ళు గాంజాను తీసుకురావడం, అది మనం ఎగ్జాక్ట్గా ఇంటర్సెప్ట్ చేసి దాన్ని ఆపి అందులో ఉన్న ఏంటని చూడగా పైన వాళ్ళు రకరకాల మెటీరియల్తో కలిపి లోపల చూస్తే ఇక్కడ మీకు కనిపించినటువంటి గాంజా మొత్తం అంతా కూడా మనకి అక్కడ దొరికింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే అండి, సో వీళ్ళు బేసిక్గా ఢిల్లీకి చెందిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. సో ఢిల్లీకి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న కొంతమంది వ్యక్తులతో వీళ్ళు లింక్ చేసుకొని ఇక్కడ తక్కువ ప్రైస్కి గాంజా అనుకొని ఢిల్లీ లాంటి మార్కెట్లో ఎక్కువ కాస్ట్కి అమ్మి దాంతో వ్యాపారం చేయడానికి వీళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇందులో మనకి 2 లేడీస్ ఉన్నారు, ఒక జెంట్ ఉన్నారు. సో ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు మాత్రమే రాకుండా వీళ్ళతో ఒక చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇంత ఒక చంటి పిల్లలు కూడా తీసుకురావడం జరిగింది. ఈ పైలట్ వెహికల్ దాటేసిన తర్వాత మనం వీళ్ళు ఆపడం జరిగింది. పైలట్ వెహికల్ తర్వాత వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళు గాంజా సప్లై చేస్తున్నారో వాళ్ళు మనం బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాం. ఎవరైతే వీళ్ళు తర్వాత కొనబోతున్నారు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దొరికిన ఒక మహిళతో ఒక హస్బెండ్ పేరు సోపర్, తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళని మనం ఎక్యూజ్గా చూపించాము. సో వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం బయట పెట్టలేం, కానీ ఎందుకంటే కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది బయట పెట్టాం. కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో రాష్ట్రంలో గాంజాయి రహిత రాష్ట్రంగా ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఈ రాష్ట్రం ఉండాలి అనే సదుద్దేశంతో ఈ ఈగిల్ టీం ఏర్పాటు చేయడం అవ్వచ్చు, లేకపోతే పోలీసు వారికి ఇంకొంత ముమ్మరంగా తనిఖీలు చేసి గాంజాను పట్టుకోవడం అంతా జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ గాంజా పట్టుకోవడం ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ గాంజా ప్యాకెట్ సుమారు 4 నుంచి 5 కేజీల మధ్యలో ఉంటుంది ఒక్క ప్యాకెట్. సో ఆ ప్యాకెట్లో చాలా క్లియర్గా ప్రెస్ చేసి వాళ్ళ ప్రెసింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. గాంజాను ప్రెస్ చేసి బట్టలు పెడతారు, ఎందుకంటే గాంజా పెద్ద మొత్తంలో కనిపించకుండా చాలా చిన్న మొత్తం నుండి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రెస్ చేసి పట్టుకెళ్తారు. సో ఇక్కడున్న మనకి ఈ బాక్సెస్ అన్నింటిలోనే ఉంటుంది గాంజాని. సో మనకి సుమారు ఒక 150 కేజీలు గాంజా, 10,000 రూపాయలు క్యాష్, 2 మొబైల్ ఫోన్స్, ఒక వైట్ కలర్ టాటా ఇండికా విస్టా కార్ మనం సీజ్ చేసాం. ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ద డైరెక్షన్స్ అంటే ఈ రేంజ్ డిఐజీ గారి, విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారి డైరెక్షన్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ఏవైతే ఈ గాంజా నిర్మూలనకి ఆన్ గ్రౌండ్ మేమైతే పనిచేస్తున్నామో ఇంకా ముమ్మరంగా పనిచేయడం జరుగుతుంది. ఇంకా పెద్ద మొత్తంలో ఎటువంటి గాంజా అయినా సరే ఈ మారేడుమిల్లి రూట్లో అవ్వచ్చు, గుత్తేడు రూట్లో అవ్వచ్చు, రంపచోడవరం రూట్లో ఎక్కడ వెళ్ళినా సరే ఖచ్చితంగా పట్టుకుంటాం. అంటే ప్రజలకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఖచ్చితంగా ఇవ్వండి. మా పబ్లిక్ నెంబర్స్ అందరి దగ్గర ఉంటాయి. సో మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా వాటిని పట్టుకుంటాం. రెండోది ఏంటంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి గాంజా ఈ డిమాండ్ ఉన్న చోటే సప్లై ఉంటుంది. సో గాంజాకి చాలా చోట్ల డిమాండ్ వస్తూ ఉంది. ఒక చోట ఎక్కడో ఓన్లీ సిటీస్ లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు గాంజా నెమ్మదిగా సబర్బన్ ఏరియాస్ లోకి, సబ్ రూరల్ ఏరియాస్ లోకి, రూరల్ ఏరియాస్ లో కూడా దాంతో ఒక కన్సంప్షన్ అంటే ఏంటంటే దాంతో ఒక గాంజాను తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు.